హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సప్త తాళములు ఎలా పలకాలో తెలుసుకుందాం. ఆల్రెడీ మనము సరళి స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు దాటి నెక్స్ట్ టాపిక్ అలంకారాలు అన్నమాట. అలంకారాల్లో 7 తాళములు ఉంటాయి. అవి సప్త తాళములు అంటాము. అవి 7 తాళములు: ఏకతాళము, రూపక తాళము, త్రిపుట తాళము, మత్స్య తాళము, ధ్రువ తాళము, జంపె తాళము, అటతాళము. ఇలా 7 తాళాలని మనము అలంకారాలు అనేసి అంటాము. ఈ 7 తాళాలు ఎలా పలకాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఏకతాళం. ఏకతాళంలో ఒక లఘువు మాత్రమే ఉంటుంది. లఘువు అంటే వేళ్లతో లెక్క పెట్టేదాన్ని లఘువు అంటాము. ధృతము అంటే దెబ్బని వేసి అరచేయి తిప్పినట్లయితే ఒక ధృతము అవుతుంది. ఈ లఘువులు, ధృతముల గురించి ఇంకొక వీడియో చేస్తాను. ప్రజెంట్ ఏకతాళంలో ఒక లఘువు మాత్రమే ఉంటుందని మాత్రమే గుర్తుపెట్టుకోండి. సరిగమ రిగమ పగమ పదమ పదని పదని సని ద పని ద పమ ద పమగ పమగరి మగరి స పమగరి మగరి స. నెక్స్ట్ రూపక తాళం. రూపక తాళంలో 0, 1 ఇలా గుర్తుగా రాస్తాం. 0 అంటే ధృతము, ఒక ధృతము అని. 1 అంటే ఒక లఘువు అని. సరి సరి గమ రిగ రిగమ పగమ గమ పద పమ పదని పద పదని సని సని ద పని దని ద పమ ద పద పమగ పమ పమగరి మగ మగరి స పమ పమగరి మగ మగరి స. నెక్స్ట్ థర్డ్ వన్ త్రిపుట తాళము. ఇక్కడ ఒక లఘువు, 2 ధృతములు ఉంటాయి. ఇక్కడ లఘువులో 3 క్రియలు మాత్రమే జరుగుతాయి. దాన్నే త్రిపుట తాళము అని అంటాం. సరిగ సరిగమ రిగమ రిగమ పగమ పగమ పదమ పదమ పదని 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 సని ద పని ద పమ ద పమ ద పమగ పమగ పమగరి మగరి మగరి స పమగ పమగరి మగరి మగరి స. నెక్స్ట్ 4వది జంపె తాళము. జంపె తాళంలో 10 అక్షరాలు ఉంటాయి. ఇది మిశ్ర జాతి. ఒక లఘువు, ఒక అనుధృతము, ఒక ధృతము ఉంటుంది. లఘువులు అంటే మిశ్ర జాతి కాబట్టి 7 అని చెప్తాము. 7 కౌంట్ చేస్తాము లఘువులో. తర్వాత అనుధృతము అంటే ఒక దెబ్బ. నెక్స్ట్ ధృతము అంటే ఒక దెబ్బ కొట్టి అవతలికి చేయి నిప్పినట్లయితే ధృతం అవుతుంది. సరిగ సరి సరిగమ రిగమ రిగ రిగమ ప గమ పగమ గమ పద పద మ పదని పదని పద పదని సని ద ప ని ద పమ ద పమ ద పద పమగ పమగ పమ పమగరి మగరి మగ మగరి స పమగ పమ పమగరి మగరి మగ మగరి స. నెక్స్ట్ 5th వన్ మత్స్య తాళము. లఘువు, ధృతము, లఘువు ఉంటుంది. సరి గరి సరి సరి గమ రిగ మగ రిగ రిగ మ పగమ పమ గమ గమ పద పమ పమ పదని పదని ద పదని సని సని ద ప ని ద పదని దని ద పమ పద పమగ పమగమ పమ పమగరి మగరి గ మగ మగరి స పమగమ పమ పమగరి మగరి గ మగ మగరి స. నెక్స్ట్ 6th వన్ ధ్రువతాళం. లఘువు, ధృతము, 2 లఘువులు ఉంటాయి. సరిగమ గరి సరిగరి సరిగమ రిగమ పమగ రిగ మగ రిగమ ప గమ పద పమ గమ పమ గమ పద మ పదని ద పమ పద పమ పదని పదని సని ద పదని సని ద పదని సని ద ప ని ద పమ పదని ద పమ ద పమ గమ పద పమ పద పమగ పరి గరి గమ పమ గమ పమగరి మగరి సరి గమ గరి గమ గరి స. ఫైనల్గా 7th తాళం అటతాళం. ఇది ఖండజాతి. సరిగ సరిగ మమ రిగ మ రిగ మ ప గమ ప గమ పద మ పద ని
పదని పదని సా సా సనిద సానిద ప నిద ప నిద ప మమ దప మ దప మ గ గ ప మ గ ప మ గ రే రే మగ రే మగ రే సా సా. ఇది థర్డ్ స్పీడ్లో పలకాలంటే కొంచెం ఫాస్ట్గా పలుకుతాం. సరిగ సరిగ మమ రిగ మ రిగ మ ప గ మ ప గ మ ప ద ద మ ప ద మ ప ద ని ని ప ద ని ప ద ని స స స ని ద స ని ద ప ప ని ద ప ని ద ప మ మ ద ప మ ద ప మ గ గ ప మ గ ప మ గ రి రి మ గ రి మ గ రి. చూసారు కదండి 7 తాళములు, సప్త తాళములు ఏ విధంగా పలకాలి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.